కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా ముందు చూపుతో చేస్తోంది. రాబోయే రోజుల్లో దేశంలో కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యంగా కనబడుతోంది. దీనికి తోడు ఏక వ్యక్తి నాయకత్వం, గ్రూపు రాజకీయం ఉండకూడదని ఆ పార్టీ ఇప్పటి నుంచే పథక రచన చేస్తున్నట్లు కనిపిస్తుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన తర్వాత ఎవరు అనే పరిస్థితే రాకుండా సర్కారు సాగింది. వైఎస్ఆర్ రెండోసారి సీఎం అయిన తర్వాత అయితే ఆయనకు ఎదురే లేకుండా పోయింది. ఆ తర్వాత ఆయన మరణానంతరం తనయుడు జగన్ తనకే సీఎం పదవి ఇవ్వాలంటూ సాగించిన పోరాటాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ అధిష్టానం నానా తంటాలు పడాల్సి వచ్చింది. చివరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా సరే తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్‌ను గెలిపించలేదు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు తిరిగి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరింది. మరి ఇప్పుడు కూడా రేవంత్ కాదంటే మరో ప్రజాకర్షక నేత ఎవరు అంటే ఎవరూ లేరనే సమాధానం వస్తుంది. రాజకీయాలలో తలపండిన నేతలు ఉండవచ్చు, అర్ధబలమున్నవారూ ఉండవచ్చు. కానీ అవతలి పక్షాలపై అవలీలగా ఎదురుదాడి చేయగలిగిన ప్రజాకర్షక నేతలు పెద్దగా కనిపించరు. అంతేకాదు, అవతలి పక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై మాటల తూటాలు పేల్చగలిగిన వారెవరూ లేరు. అందుకే కాంగ్రెస్ అధిష్టానం విజయశాంతిని ఎమ్మెల్సీగా ఎంపిక చేసిందని అంటున్నారు. అంతేకాదు, అటు కేసీఆర్‌ను, కేటీఆర్‌ను, హరీష్ రావును ధీటుగా ఎదుర్కోగలిగిన నాయకురాలుగా ఆమెను కాంగ్రెస్ ఎంపిక చేసిందంటున్నారు. గతంలో టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో ఆ పార్టీలో ఉన్న విజయశాంతి, ఆ తర్వాతి కాలంలో పార్టీ మారిన తర్వాత కేసీఆర్, ఇతర టీఆర్ఎస్ నేతలకు సంబంధించిన అనేక సంచలనాలను బయటపెట్టి గులాబీ పార్టీలో గుబులు రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ పై బాణాలు ఎక్కుపెట్టగలిగిన లీడర్గా విజయశాంతిని భావిస్తోందని చెప్పాలి. కాంగ్రెస్‌కు స్టార్ క్యాంపెయినర్‌గా నిలబెట్టాలని చూస్తోందని అంటున్నారు. అంతేకాదు, మళ్లీ కనుక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణకు తొలి మహిళా ముఖ్యమంత్రిగా ప్రకటించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ప్రస్తుతానికైతే శాసనమండలి వేదికగా కేసీఆర్ తనయ కవిత దాదాపుగా కాంగ్రెస్ సర్కారును ముప్పుతిప్పలు పెడుతూ ఆరోపణలు సంధిస్తున్న నేపథ్యంలో ఆమెకు ప్రతిగా విజయశాంతిని మండలిలో ప్రయోగించనున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత వీలైతే విజయశాంతికి హోంశాఖ లాంటి కీలక మంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా, బీఆర్ఎస్ పార్టీకి చెమటలు పట్టించే లీడర్‌గా మార్చడం హస్తం పార్టీ ఉద్దేశంగా కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌లో బీజేపీ కోవర్టులున్నారని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా తెలంగాణ నేతల వైపు పలు అనుమానాలకు తావిస్తోంది. రాహుల్ వ్యాఖ్యలు రేవంత్ రెడ్డిని ఉద్దేశించినవే అని అప్పుడే బీఆర్ఎస్ పార్టీ విమర్శలు ఎక్కుపెడుతోంది. అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణలో పలు ప్రాజెక్టులకు అనుమతులివ్వడం, రేవంత్ చేస్తున్న వినతులను అంగీకరించడం, కేంద్రానికి కాంగ్రెస్ నేతలు కృతజ్ఞతలు చెప్పడం లాంటివి ఇటీవలి కాలంలో సాగుతున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి గౌరవమిస్తూ అన్ని రాష్ట్రాలకు బీజేపీ అనుమతులు, నిధులు ఇస్తూ ఉండవచ్చు. కానీ దీనిని బీఆర్ఎస్ బాగా ఫోకస్ చేస్తోందన్నది మాత్రం వాస్తవం. బీజేపీకి రేవంత్ పరోక్ష మద్దతిస్తున్నారని గులాబీ పార్టీ ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే హస్తం పార్టీ కూడా తగు జాగ్రత్త పడుతోందని, అందులో భాగంగానే సెకండ్ లీడర్‌ను తయారు చేసుకుంటోందని అంటున్నారు. ఆ సెకండ్ లీడర్ కూడా ప్రజాకర్షకమైన వారు, మాటల తూటాలు పేల్చగలిగిన వారు అయితే పార్టీకి కలిసి వస్తుందని హస్తం పార్టీ ఆలోచన. అందులో భాగంగానే విజయశాంతిని ఎమ్మెల్సీగా ప్రకటించారని చెబుతున్నారు.